ఆది శంకరేశ్వరున్నాడు శంకరుడికి బలం ఎక్కువైపోయిందమ్మా. ఆదిశక్తమ్మకు బలం ఎక్కువైపోయింది. శంకరుడు ఏమనుకుంటే అదే జరిగిపోతుంది. కన్నా తల్లి గారు అర్థంత్రనత మార్చకూడదు. ఆ మాట వింటుంది. లోకంలో తల్లిగా ఉంటుంది. లేదు విడలే అప్పుడు మార్చేస్తాను. అమ్మా తప్పమ్మా తల్లి అమ్మా తల్లి అంటారాదే తల్లి వస్తారాదమ్మా అమ్మా తల్లి అంటారాదే తల్లి నిన్ను అంటుకోకూడదు. నేను ముట్టుకోకూడదు. నిన్ను అంటుకోవాలన్నా ముట్టుకోవాలన్నా ఏడి సంద్రాలు చాలా సంద్రాలమ్మా సారాలు చేసమ్మా తొందరగా అమ్మా ఏడేడు సంద్రాలు బాల సంద్రాలు తలారాధానం చేసి వస్తానంటే ఆనందిస్తానమ్మా. నీ యొక్క మెల్లే తాళు కట్టి నా యొక్క భార్యగా స్వీకరించానమ్మా. ఆ మాటలన్న ఆదిశక్తమ్మ సంగమ్మ వద్దకు గంగాదేవి పిలుస్తున్నారు. ఏమని? గంగా నా తల్లి గారు నన్ను కాదని నా సన్నిధి స్నానానికి వస్తుంది. నా తల్లికి దూరంగా దొరకకుండా పారిపోగా పారిపోయే గంగా అనగానేనమ్మా శంకరుడు ఆలోచించాడు. గంగాదేవి అంటుందమ్మా ఏమని? శంకర పరమేశ్వర నీ తల్లి చూస్తే ఆకాశనుగో విధము విధము కొండలన్నీ ఎగజాకుని వస్తుంది. నీ తల్లిని కాదని నేను ఎక్కడ దాక్కునయ్యా ఎక్కడ పారిపోనయ్యా అనగానేనమ్మా శంకరుడమ్మా గంగాదేవుని ఏం చేస్తున్నాడు? శివుడు వేసేడమ్మా బంధించడమటండి. గంగ అంటే ఒక ఆడ స్త్రీ అమ్మ, ఒక బొమ్మండి బొమ్మమ్మ. గంగ స్నానాలు చేసి అరే శంకరుడు శిఖరాపుడు బంధించాడు. శంకరుడు శిఖరాపుడు బంధించాడు. శంకరుడు చూశాడు కన్నా తల్లి గారు వస్తున్నారు, బాధ పెట్టకూడదు. అడవిలో